ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించాలని ప్రతి దినం మీకోసం పట్టుదలగా ప్రార్థిస్తున్నాము. అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రభు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. చాలాసార్లు మనం అడగనందు వలన పొందలేకపోతున్నాం. దేవుణ్ణి విశ్వాసంతో ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహిస్తాడు. ఇది క్రైస్తవునికున్న నిరీక్షణ. ప్రార్థన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు ప్రభు జరిగించినప్పుడు దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలు అత్యధికములు మరియు అమూల్యములని పేతురు భక్తుడు సెలవిచ్చాడు. దేవుని వాగ్దానాలు అమూల్యమైన వాగ్దానాలు. మనుషులు చేసే వాగ్దానాలు కొంతకాలం ఉండి ఆ తర్వాత గతించిపోతాయేమో కానీ దేవుని వాగ్దానాలు నిత్యము నిలిచేవే. అలాంటి పటిష్టమైన వాగ్దానాల బలాన్ని మనం అనుభవించాలంటే దేవుని మీద మనం అనుకోవాలి. ఈరోజు వాగ్దాన సందేశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 107వ కీర్తన 41వ చరణాన్ని చదువుకుందాం. Psalm 107 and verse 41. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలే వృద్ధి చేశాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం కదా. దేవుడు బాధ నుండి మనిషిని విముక్తి చేయాలనే ఆయన ఆశిస్తున్నాడు. దరిద్రులైన వారు బాధపడుతుంటే చాలామంది చూసి పట్టించుకోకపోవచ్చు, లేదా మేలు చేస్తే మరలా నాకు మేలు చేయలేరు కాబట్టి నేను ఎందుకు వారికి మేలు చేయాలని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. లేదా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నవారిని చూసి ఏదో విధంగా ప్రయోజనాన్ని పొందాలని ఆశించే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని లక్షణాలు ఎంత గొప్పవి అంటే ఆయన దృష్టి ఎప్పుడూ కూడా అభాగ్యుల మీద, దరిద్రుల మీద, అణగద్రొక్కబడిన వారి మీద, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బంధకముల్లో ఉన్న వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. మీరు లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే ఎంతోమందిని దేవుడు ప్రతికూలతల నుంచి విడిపించారు. వారిని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. వారి శ్రమను, వారి కష్టాన్ని దేవుడు ఒక సాక్ష్యముగా, ఒక టెస్టిమోనీగా దేవుడు మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా బాధను అనుభవిస్తున్నావా? శత్రువుల నుండి బాధ, దురాత్మ శక్తుల నుండి బాధ, నీ కుటుంబ సభ్యుల నుండి బాధ, లేదా నీవు నమ్మిన వారే నీకు వ్యతిరేకంగా మార్చబడి నీ మీద నిందలు వేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు కలిగే బాధ, దాన్ని నోటి మాటల ద్వారా కలిగే బాధ అన్నాడు బైబిల్లో. ఇలాంటి బాధలు నీవు ఉన్నావా? దేవుడు నిన్ను లేవనెత్తాలని కోరుతున్నాడు. ఆయన లేవనెత్తి తన మహిమ కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ లేవనెత్తుట అనే మాటను హిబ్రూలో సగబ్ అనే పదం ఉపయోగించారు. హిబ్రూలో రాయబడిన సగబ్ అనే మాటకు 3 ప్రాముఖ్యమైన అర్థాలు మనం చూడొచ్చు. ఒకటి సేఫ్, రెండవది స్ట్రాంగ్, మూడవది ఎగ్జాల్టేషన్. దేవుడు హెచ్చిస్తాడట. ఎగ్జాల్టేషన్ అనగా హెచ్చించడం. స్ట్రాంగ్, దేవుడు బలమైన ప్రాంతంలో మనం ఉంచుతున్నాడు, సురక్షితమైన ప్రాంతంలో మనం ఉంచుతున్నాడు. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తుట అనే మాటల్లో దేవుడు వారిని తీసుకెళ్ళి ఒక స్థిరమైన, బలమైన, హెచ్చైన స్థానంలో దేవుడు వారిని ఉంచుతున్నాడు. ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి కదా బైబిల్లో. దానియేలు ఒక శోధన ఎదుర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన ఆ శోధన అత్యంత భయంకరమైంది, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. సింహాల బోనులోకైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవుణ్ణి తృణీకరించడానికి లేదా ప్రార్థన చేయకుండా ఉండడానికి దానియేలు ఇష్టపడలేదు. ఆ కారణాన్ని బట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న విధానాన్ని బట్టి దానియేలును దేవుడు సింహాల బోనుల నుండి విడుదల చేయడం మాత్రం కాకుండా అత్యున్నతమైన స్థానానికి దేవుడు దానియేలు నడిపించారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నువ్వు బాధను అనుభవించే స్థితిలో ఉన్నావా? తట్టుకోలేకపోతున్నావా? వెసిలి గారు, నేను భరించలేకపోతున్నాను, ఇంక నా వల్ల కాదండి, ఇంక ఈ బాధలో తారాస్థాయికి వచ్చేసానని ఇంక నా వల్ల కాదు అనుకుంటున్నావా? నీ దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆనాడు అనేక మందిని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించి లేవనెత్తడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అంత మాత్రం కాదు, వారిని లేవనెత్తడం మాత్రం కాకుండా మందవలే వారిని వృద్ధి చేశాను అనే మాట అక్కడ మనం చూసాం. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. ఇదెంత ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఇది. మందవలే వృద్ధి చేశాను. అంచెలంచెలుగా మందలు అభివృద్ధి పొందుతున్నప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుడట తన ప్రజలను వృద్ధి చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కృషించిపోయిన వ్యక్తివి కాదు. ఇక నీ జీవితం ముగింపు అయిపోయిందని నువ్వు బాధపడడానికి లేదు. దేవుడు నిన్ను, నీ సంతానాన్ని, నీ భవిష్యత్తు తరాలను దేవుడు వృద్ధి చేసే దేవుడు అని చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి. అభివృద్ధినిచ్చే దేవుడు ఆయన, హెచ్చించే దేవుడు ఆయన.
ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. శ్రమలో ఇబ్బందులు ఉన్నారా, కృంగిపోకుండా దేవుని వైపు చూడండి. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఆయన, వృద్ధి కలుగు చేయువాడు ఆయన. ఆయన నుండి మాత్రమే హెచ్చింపు, ఘనత, మెప్పు వస్తుందని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా ప్రభు మిమ్మల్ని బలపరిచి తన మహిమతో నింపాలని ఆయన ఆశిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ఈరోజు వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని లేవనెత్తే దేవుడు నాయన, దరిద్రుల బాధను పోగొట్టి లేవనెత్తే దేవుడు. చాలామంది రోజుల్లో దరిద్రులను చూసి సంతోషించేవారు కానీ, లేదా వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కానీ నువ్వు ఒక్కడవే ప్రభు ఆ దరిద్రుల బాధను చూసి వారిని లేవనెత్తే దేవుడు, ఒక ఉన్నతమైన స్థానానికి వారు నడిపించే దేవుడు, మందవలే వృద్ధి చేసే దేవుడు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే తమ జీవితాలు ప్రభు ఏ అభివృద్ధికి నోచుకోలేక ఇబ్బందుల్లో ఉన్నామని చింతపడుతున్నారో వారందరినీ మీరు దర్శించి లేవనెత్తి ఆశీర్వదించి ఉన్నతమైన ఆశీర్వాదాల వరకు దయచేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.